ఏమిటి రాస్తున్నారు? డైరీ. ఓహో, అదేమిటో ఎటు తిరిగిపోయావు? అది మీ పర్సనల్ డైరీ కదా, నేనెందుకు చూడ్డం? నీకు నాకు మధ్యన పర్సనల్ పరాయిలు వేరే ఉన్నాయా? అసలు నీ గురించి రాస్తున్నాను. ఏం రాశాను చదవనా? నా హృదయరాణి కీర్తి ఈ ఉదయం తీర్చింది నా ఆర్తి. మీ ఆర్తి నేనేం తీర్చానండి? అదేనో పొద్దున బాత్రూమ్ లో స్మాల్ టిఫిన్. చిచి, అవన్నీ ఇందులో రాసుకుంటారా? అయినా ఎవరికి చూపించరు కదా, ఇంకేం రాశాను చదువుతాను చూడు. ఆ కీర్తంటే అదొక సుందర మూర్తి, ప్రతి రాత్రి నాకెంతో ఇస్తుంది రసస్ఫూర్తి. సర్లేండి, ఈ రాత్రి మీరు గేయాలతో గడపండి, నేను వెళ్ళి పడుకుంటాను. పడుకుంటావా? ఇది కాదు అమ్మా మీకు ఉత్తరం. ఏమైంది? రాజా టోటల్గా ఏడుస్తున్నారు ఎందుకయ్యా? బహుశా ఎవరైనా పోయారేమో. ఆ విషయం అయితే తెలిస్తే మనం కూడా ఏడుస్తాం కదా. ఏమై పుష్పాన్ని నువ్వెందుకు ఏడుస్తున్నావయ్యా? ఏమోనండి నాకు తెలియదండి. తెలియకుండా ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మగారు దసరా మామూలు కింద నాకు 10 రూపాయలు ఇస్తుంటారండి. అట్లాంటి అమ్మగారు ఏడుస్తుంటే చూస్తూ ఊరుకోవడం బాగుండదు. నేను ఏడుస్తున్నానమ్మా. ఎందుకు ఏడుస్తున్నావురా? ఎప్పుడు ఏడవని అమ్మగారు